మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా దిగ్విజయంగా పూర్తి కావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మనం చెప్పేటువంటి ఈ అత్యంత అద్భుతమైనటువంటి పరిహారాన్ని చేసుకోండి. అత్యంత అద్భుతము అంటే ఇది మహా అద్భుతమైనటువంటి రెమెడీ. ఎందుకంటే పనులు కాక చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. మరి ఈ సందర్భాలలో అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా దిగ్విజయంగా మీకు పూర్తి కావాలి అని అనుకునేటువంటి సందర్భంలో మరి మీరు జన్మించినటువంటి డేటు కానీ మీరు జన్మించినటువంటి రోజు కానీ ఖచ్చితంగా అవసరము. మీరు జన్మించినటువంటి రోజు కానీ లేదా మీ డేట్ కానీ, కనీసం డేట్ కానీ. ఎందుకంటే రావి చెట్టుకు సంబంధించినటువంటి అద్భుతమైన పరిహారము రావి ఆకులు. రావి చెట్టుకు రావి చెట్టుకు పెట్టేటువంటి దీపం వల్ల, రావి చెట్టుకు పూజ చేసేటువంటి సందర్భం వల్ల పూర్వజన్మలో కానీ ఇహజన్మలో కానీ చేసుకున్నటువంటి పాపకర్మాలన్నీ కూడా తొలగిపోయే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో సోమవారం నుండి ఆదివారం వరకు జన్మించినటువంటి వారు కానీ 1వ తారీఖు నుండి 9వ తారీఖు జన్మించినటువంటి వారు కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి. ముందుగా సోమవారము రోజు జన్మించినటువంటి వారు ఖచ్చితంగా కూడా సోమవారము లేదా నెంబర్ 2, 11, 20 అదేవిధంగా 29 జన్మించినటువంటి వారు రావి ఆకులను తప్పకుండా కూడా ఒక 3 రావి ఆకులను తీసుకొని ఈ 3 రావి ఆకులను కూడా శుభ్రపరిచి గంధము కుంకుమ బొట్టుతో అలంకరించి మరి ఈ యొక్క రావి ఆకులను 3 రావి ఆకులను కూడా ఒక పీటపై పెట్టి దానిపై మట్టి ప్రమిదలో మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. ఇక మంగళవారం రోజు జన్మించినటువంటి వారు అంటే నెంబర్ 9, 18 ఇట్లా చూసుకోండి. వీరు తప్పకుండా రెండు మనకు రావి ఆకులను తీసుకొని దీపారాధనలు. బుధవారం జన్మించినటువంటి వారు తప్పకుండా వీరు రావి ఆకులపై 3 దీపాలు వెలిగించాలి. గురువారం జన్మించినటువంటి వారు 5 దీపాలు, శుక్రవారం జన్మించినటువంటి వారు 6 దీపాలు, శనివారం జన్మించినటువంటి వారు 9 దీపాలు, ఆదివారం జన్మించినటువంటి వారు 12 రావి ఆకులపై 12 ప్రమిదలను పెట్టి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. మరి రావి చెట్టు యొక్క ఆకు ఏదైతే ఉంటుందో ఆ యొక్క కాడ దేవుని పటాల వైపుగా చూస్తూ ఉండాలి అనేటువంటిది గమనించుకోండి. తప్పకుండా ఇంకా శుక్రవారం పూట తప్పకుండా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడము, ఆమె అనుగ్రహము పొందాలి అంటే తప్పకుండా కూడా తమలపాకులపై ప్రమిదలను ఉంచి దీపము వెలిగించి తప్పకుండా అమ్మవారి 108 నామాలు చదువుకోవడము ఎంతో శుభప్రదము. ఇంకా తమలపాకుపై ప్రమిదను ఉంచి కూడా నేతితో వెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని కూడా మనకు ఆధ్యాత్మికంగా శాస్త్రంలో చెప్పబడుతున్నది. కనుక ఇప్పుడు ఇందాక 2వ తారీఖు జన్మించినటువంటి వారికి సోమవారము, 3వ తారీఖు జన్మించినటువంటి వారికి గురువారము, 9వ తారీఖు జన్మించినటువంటి వారికి మంగళవారము, 5వ తారీఖు జన్మించినటువంటి వారికి బుధవారము, 6వ తారీఖు జన్మించినటువంటి వారికి శుక్రవారము, మనకు అదేవిధంగా 7వ తారీఖు జన్మించినటువంటి వారికి శనివారమే, 8వ తారీఖు జన్మించినటువంటి వారికి శనివారమే, 9వ తారీఖు జన్మించినటువంటి వారికి ఇందాక చెప్పుకున్న మంగళవారము, నెంబర్ 1 ఆదివారము. సో మరి ఇట్లా మీరు జన్మించినటువంటి తేదీలు కానీ మీరు జన్మించినటువంటి రోజులను కానీ గుర్తుంచుకొని 3 రావి ఆకులను తీసుకొని వచ్చి చక్కగా కూడా శుభ్రపరిచి గంధము కుంకుమతో అలంకరింపజేసుకొని మరి మనం చెప్పినటువంటి రీతిలో దీపారాధన చెయ్యండి. మీ ఇంటిలో చక్కగా మీ పూజా మందిరంలో దీపారాధన చేసుకోండి మీ ఇష్టదైవం వద్ద. అదేవిధంగా రావి చెట్టు వద్ద దీపారాధన చేసిన
ఇంకా శుభప్రదము. అది కూడా సూర్యోదయం కంటే ముందే రావి చెట్టు వద్ద దీపారాధన చేయడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నవి. ఆల్ ద బెస్ట్.